ఈ నెలాఖరు నుండి శ్రీలంక టీమిండియా జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ తీవ్రంగా కసరత్తులు చేస్తూ వ్యూహాలు రచిస్తున్నాయి. రెండు జట్ల ఆటగాళ్లు కూడా మైదానంలో ప్రాక్టీస్ సెషన్లలో చెమటలు చిందిస్తూ తమ ఆట తీరును మెరుగుపరుచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీమిండియాకు ఒక గుడ్ న్యూస్, అలానే శ్రీలంక జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్ అందిందనే చెప్పాలి. ముందుగా శ్రీలంక జట్టు బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే, ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ దుష్మంత్ చమీరా గాయం కారణంగా జూలై 27వ తేదీ నుండి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ నుండి తప్పుకున్నాడు. టీ20 క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డున్న ఈ సీనియర్ బౌలర్ తప్పుకోవడం శ్రీలంక జట్టుకు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. అయితే దుష్మంత్ చమీరా ఈ మధ్య కాలంలోనే గాయాల కారణంగా ఏషియా కప్, టీ20 ప్రపంచ కప్తో పాటు వన్డే ప్రపంచ కప్ నుండి కూడా తప్పుకున్నాడు. చాలా కాలం తర్వాత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న మళ్లీ గాయం తిరగబెట్టడంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కొత్త ఆటగాడిని శ్రీలంక బోర్డు త్వరలో ప్రకటించనుంది. ఇక టీమిండియా గుడ్ న్యూస్ విషయానికి వస్తే, భారత స్టార్ బ్యాటర్ సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్కు ఎంపికైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అతడు నెట్స్లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా అతడు నెట్లో ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో కేఎల్ రాహుల్ తనదైన ట్రేడ్ మార్క్ షాట్స్తో బౌలర్లను చితకబాదుతూ భారీ షాట్లు కొడుతూ కనిపించాడు. ఫుల్ షాట్తో పాటు భారీ షాట్లతో విరుచుకుపడుతూ పూర్తిగా టచ్లోకి వచ్చినట్టు చెప్పకనే చెబుతున్నాడు. మరి కేఎల్ రాహుల్ ప్రాక్టీస్లో చూపిస్తున్న ఈ ఫైర్ మ్యాచ్ల్లో కూడా కనిపిస్తే టీమిండియాకు అది అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.